వచ్చి ఇంతమంది మీరు వచ్చి నన్ను రావద్దు అన్నాడు. మేము మాట్లాడతాం ఒక్కసారి కాదు కదా, మీరు ఇది 4వ సారి రావడం. ఎన్నిసార్లు ఇట్లా తీసుకుంటారు తెలుసు కదా, మీరు తీసుకోండి. ఇది కాదు గమ్మని మీరు మనం అరే వాళ్ళు మళ్ళీ వచ్చింది భయ్. అరే నేను వీళ్ళతో ఏం పంచాయతీ? అరే నువ్వు కెమెరా అట్లా పెట్టరా. అరే వీళ్ళు ఏందన్నా వీళ్ళు ఎంతమంది వస్తారు ఒక్కటేసారి? అసలు ఏందని అసలు అర్థమవుతుంది. అరే నిన్ననే చెప్పినాం కదా నన్ను వచ్చినాక మాట్లాడుకోమని. వీళ్ళకి ఏం పంచాయతీ అన్న ఏమనకండి. ఏమన్నా ఆన్లైన్ పెట్టరా నువ్వు అంటే మాట్లాడబోయి ఏదో ఒకటి. వీళ్ళు ఆన్లైన్ పెట్టింది అన్న. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారు అన్న. ఏమో అన్న హాస్పిటల్ ఉంది కదా అన్న. అన్న ఎట్లా అన్న ఎన్ని రోజులు? ఇప్పటికి 4 రోజులు నిన్ననే చెప్పారు కదా అన్న. చెప్పినప్పుడు చెప్పారు కదా అన్నకు నిన్న ఫోన్ చేస్తే ఇవాళ వస్తా అన్నాడు. పొద్దున 11 వరకు. 11 నుంచి ఫోన్ చేస్తే కాల్ ఏం చెప్పారు? అన్నతో లేదు భయ్యా, మీ దగ్గర ఆడికి వేస్తున్నాం అన్న. ఆల్రెడీ స్కూల్ దగ్గర పోయినాం, నెక్స్ట్ ఇటు పోయినాం. దాని తర్వాత అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 11 వరకు వస్తా ఉన్నాడు. 11 నుంచి ఇంతవరకు అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలి? అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంది పరిస్థితి అనేసి అడుగుతాం అన్న. ఎట్లా ఉంటది ఎప్పుడు అన్న మాట్లాడుకుంటా. నేను కూడా అదే అన్న, అన్న వచ్చిన మాట్లాడదామని నిన్న చెప్పారు కదా అన్న మీకు. నిన్న మాట 11 వరకు చెప్పినా అదే అన్న. నేను ఇప్పుడు అరే అన్న మేము ఇద్దరం ఉన్నాము. ఇద్దరం ఉన్నాం. మీరు గుంపులు గుంపులుగా ఎట్లా అన్న నార్మల్ నార్మల్ గా వచ్చిరా? 3 సార్లు నార్మల్ గా వచ్చిరా? కుట్లు పట్టాయి అన్న. చూడు ఇక్కడ చూడు, దెబ్బలు తగిలితే ఎట్లా ఎట్లా ఇంత మంది వచ్చి అయితే నిన్న అన్న ఫోన్ చేస్తే అరే రేపు వస్తున్నా తమ్ముడు, వచ్చినట్టు చేపిస్తా అన్నాడు. 11 వరకు అన్నది. సరే నాకు ఏం రాలేదు. ఒక మాట చెప్తే అయిపోయేది. ఆయన వెళ్ళిందే ట్రీట్మెంట్ కోసం, రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళండి. చేపిస్తారని చెప్పి మీరు ఎంబడి పడితే ఎట్లా మీరు ఆలోచించాలి కదా. ఫోన్ ఎత్తలేదని వచ్చినామన్నా. నార్మల్ గా ఆడికి తిరిగినాం. ఈడ లేరు అనేసి ఈడ కనబడ్డారు. మా వాళ్ళు ఎవరే ఉన్నారు ఇక్కడనే అంటే నార్మల్ వచ్చేసిన. ఎందుకంటే ఇగో ఒక మాట ఫోన్ చేసి అడగన్నా ఇట్లా మీరు ఎవరు లేనప్పుడు వచ్చి మాట్లాడి మీరు చేయలేసుకొని ఏదో ఒకటి చేస్తారు. మీరు మాట్లాడుతున్నాం. ఏం లేదు, ఇల్లు ఏం పెట్టుకోవాలని కూడా లేదు. మాట్లాడుకుండా మీరేమని పిలిపిస్తా మాట్లాడుకోండి. కలుస్తలేదన్న ఫోను. మాకు కూడా కలుస్తలేదు కాబట్టి వచ్చినామన్నా మళ్ళా బండి గురించి. ఊకే లొల్లి పెట్టుకుని అంతా వేసుడే బదులు నాకు ఏంటంటే బండి కావాలి మా నాన్నకి, బండి గురించి అనేసి. హలో బాబు, ఇక్కడ రారా? అరే స్కూల్ దగ్గర వీడికి ల్యాండ్స్కేప్ కాడికి రారా నాయన. మళ్ళీ బబ్బు వాళ్ళందరూ ఎందుకు? ఇప్పుడు మేము దాని గురించి కాదు డిస్కషన్. హలో బాబు, మళ్ళీ వచ్చిరా అంటే వీళ్ళు
వీళ్ళు వచ్చిర్రు బండి కావాలని లొల్లి లొల్లి చేస్తుర్రు ఈడ. ఏం చేయలేదు అన్న నార్మల్ బండి గురించి అడిగిన మా నాన్న ఏం చేయలే. అన్నా ఆంటీ ఆంటీ అన్న అదే చెప్తున్నా, అన్న లేదు ట్రీట్మెంట్కి వెళ్ళిండు. అన్న వచ్చినాక చేపిస్తానమంటే ఒకట బండి కావాలని దమ్దమ్ చేస్తుర్రు వచ్చి. ఆ రండి అంటే ఏదో ఒకటి ఇలా వీళ్ళు పంచాయతీ పేద చేస్తున్నారు వీళ్ళు, తొందర రండి. అన్న పంచాయతీ చేయనీకి రాలే, ఫోన్ ఎత్తలేదు అన్న అనేసి దాని గురించి అడగడానికి వచ్చినాం. అన్న తప్పపోతే రెస్పాన్స్ కాకపోతే మీరైనా ఫోన్ చేయాలి అన్న, మరి మీరైనా కాల్ చేసి హాస్పిటల్ ఉంటే ఫోన్ ఎట్లా లేదు, మీరైనా కాల్ చేయాలి అన్న, మీరైనా కాల్ చేసి టైం అన్నారు అన్నతో మాట్లాడుకుంటా అన్న తర్వాత మీరైనా కాల్ చేయాలి అన్న, మీరైనా కాల్ చేసి మేము రాము కదా. మేము ఎందుకు మాట్లాడాలన్నా? మీ బండి నంబర్ కూడా లేమన్నా, నంబర్ ఇచ్చిరా అన్న మీరు నంబర్ ఇచ్చిరా? అరే నిన్న మీరు వచ్చి ఏం చేసిరన్న, మాట్లాడదాం అని చెప్పి కొట్టిరు. ఆయన చెయ్యికి నాకు వాడి కింద తాగి వచ్చి మీరు నిన్న తాగి వచ్చిన మీ ఓడు తాగి వచ్చిండు మీ ఓడు కొట్టూరు అట్లనే అయితే ఇక్కడ తాగితే హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు. అరే అన్న మా ఓడో మీ ఓడే కావాలి ఎట్లా చేస్తున్నామేమో, మీ ఓడిని కలుపుకొని చేస్తున్నామో. మేమైతే తాగలే, మేమైతే తాగలే. ఎవరు పంచాయతీ పెట్టలేదు, మీరే అంటారు మాటలు, మీరే అంటారు మాటలు. చెప్తారా ఆ వీడియోలు మీరు అయ్యి పోస్ట్ చేసుకున్నారు, వానికి దెబ్బ తాకింది పెట్టిల్లా? వచ్చినాక మాట్లాడుకోండి. మీరేమనంటే మీరు ఈ కుట్లు పెడతాను, ఈ గుండు వాళ్ళు అంటాను. మీరు చేయలేసి ఏమనట్లేమన్నా, చైన్లు ఎట్లా మమ్మీలు ఇప్పించారో, చైన్లు ఎట్లా ఇప్పించారో మా బండ్లు కూడా మమ్మీ వాళ్ళు ఇప్పించారన్నా. నేను ఏం మాట్లాడినా, బండి చేపియా మేం చేసుకుంటాం చేసుకోమన్నారు. మీరేమన్నారు? వీళ్ళతో కాదు అన్నతో మాట్లాడుకుంటాం. ఇంట్లో 4 రోజులు ఒక బండి లేదంటే ఇంట్లో ఏమడుగుతావు చెప్పు, ఏం చెప్పాలి మీ ఇంట్లో బండి లేదంటే? ఒక రోజు అంటే ఎత్తాం దోశ దగ్గర ఉంది, 2 రోజులు అంటే దోశ దగ్గర, 4 రోజుల నుంచి బండి అంటే ఏం చెప్పాలి చెప్పు? చైన్ ఎట్లా మమ్మీ వాళ్ళు ఇప్పించారు, మాకు కూడా బండ్లు మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఇప్పించారన్నా. మేము కొనుక్కోలే, ఇంట్లో అడుగుతారు బండ్లు. మాట్లాడడానికి వస్తే ఇట్లా మాట్లాడారు. ఫోన్ ఎందుకన్నా అడుగుతాను, రేపు లేదా నైట్ వస్తుంది, రేపు వస్తుంది, ఏదో ఒకటి చెప్తారు. ఫోన్ చేస్తే ఏమన్నా తీసుకుని వచ్చినావు, మళ్ళా గొడవ అయింది, మళ్ళా ఫైజాన్ తీసుకుని వచ్చినావు, మళ్ళా నిన్న వచ్చినావు, మళ్ళా గొడవ పట్టుకున్నావు, మళ్ళీ గొడవడానికి వస్తున్నావు. బండి మీ దగ్గర ఉంది కాబట్టి వచ్చినాం. మీరు ఎవరితో మీ బండి మా దగ్గర ఉంటారా? మీరు బండి మా దగ్గర ఉంటారా? ఫోన్ లిఫ్ట్ చేయలే అంటే 4-5 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అడిగిన, నార్మల్ గానే అడిగినాం. మేము ఏదో లొల్లి కోసం రాలే, దాని గురించి అడుగుతాం. కానీ మీదే ఇప్పుడు ఆ బండి వేసుకోదా ముందుకు కలుతుందా? అది నిన్ననే ఇట్లా నుక్కుంటూ వచ్చిండు. ఎట్లా వచ్చిందన్నా? ఇట్లా నుక్కుంటూ వచ్చిండు. మాట్లాడుకోండి మీద ప్రశాంతంగా ఉంటే మీకు ఏమైందన్నా? మీరు ఇగో మేము ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలే బాయ్. ఒకటి అన్నకు ఒక మాట ఫోన్ అంటే నేను చేస్తే నా ఫోన్ కలుస్తలేదు అన్న కలుస్తలేదు. అన్నకు ఫోన్ చేస్తే కలవట్లేదు అని నువ్వు అంటాను. కలిసింది బాయ్, రింగ్ అయితే అన్నీ ఇస్తలేదు. రోజు ఇదే పంచాయతీ అంటే వస్తున్నారు. మేము ప్రశాంతంగా ఉంటే వచ్చి డైరెక్ట్ బండి లేదా బండి చెప్పి మాట్లాడుతున్నా. గుంపులుగా అందరినీ మాట్లాడతారు నాయన ఎట్లా అన్నారు కదా, చేపిస్తా అన్నారు కదా. 4 రోజులు అంటే అక్కడ చేపించే వాళ్ళు మరి ధీమా చేసి వీళ్ళేం చేస్తారు? వీళ్ళు చేయను మాట్లాడుతున్నారు. పిల్లగాడు పడిపోయినంటే ఎవడైనా లేపి కూర్చోబెడతాడా? దాని కొడుతూనే ఉంటారా? అక్కడ మీరు వీడియోలో చూడండి, ఆడే మెయిన్ రోడ్ మీద వెయ్యింది రాలేదు కదా. చిన్నపిల్లల బండి మెయిన్ రోడ్ మీద కాదు, ఇక్కడ గల్లీలోనే నడుస్తున్నాం. మీరు పెద్దోళ్ళు, మీరు ఎట్లా వచ్చారు బండి మీద? మీరు ఫాస్ట్ వచ్చారు, గల్లీలోకి మీరు పడ్డారా కింద?
ఎవరు ఫోర్స్ గుద్దిరు? ఎవరు ఫాస్ట్ ఉంటారో ఎవరు కంట్రోల్ వాళ్ళే పడతారు. కంట్రోల్ బండి పడరు. గట్టి గుద్దిరు వాడు పడ్డాడు. అంటే ఏం అడుగుతుంది, ఎవరు పడ్డారు ఆ రోజు అని అడుగుతుంది. నువ్వే కదా, నువ్వు మాట్లాడు, ఈయనతో మాట్లాడిపోయాకు. అన్న మరి మీరు కూడా మాట్లాడకండి, మాట్లాడు. ఇప్పుడు ఆంటీ కూడా మాట్లాడుతుంటా అనాలేం నా తరపున వీడు మాట్లాడుతాడు. అమ్మ నా కోసం వచ్చి సరే నన్ను కొట్టినందుకు వచ్చి కూడా మావాడు వచ్చిండ్రా, నన్ను కొట్టినందుకు వచ్చింది మాట్లాడాలంటున్నా. బండి అన్న ఎవరైనా కొడతారు అట్లా? ఆంటీ మీ ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు కదా. పిల్లలకు బండ్లు ఇస్తారు వీడియోలు చేస్తున్నాడు. వీడియోలు కొరకు ఆ ఇమ్రాన్ బండి ఇచ్చిండు, దాంతో వస్తాడు. బండ్లు గల్లీలో ఇరుక్కుంటే ఓళ్ళని గుద్దుతా? మీరు బండి యాక్సిడెంట్ అయింది కదా. ఈడికేనొచ్చి నువ్వు మధ్యలో గుద్దుతే పడ్డాడు ఒకసారి. అంటే ఇప్పుడు ఓపిక లేకుండా లేకుండా మీకు ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు వచ్చింది వీళ్ళు ఇక్కడ కనబడ్డారు, ఆడికి పోయినాం స్కూల్ దగ్గర లేరు, నెక్స్ట్ వేరే కాడికి పోతే పోతారా? అంటే ఫోన్ ఎత్తలేదంటే అందుకే ఒక మాట. బండి ఏమైంది? నిన్న ఫోన్ చేసినాం, అన్నకు ఫోన్ చేస్తే ఏమన్నాడు, చేపిస్తున్నారు కదా, అది చేపిస్తే అయిపోతుంది. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురాలి, మేము మొన్న వచ్చేదాకా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురాలి. ఆ రోజు భయ్యా దాని తర్వాత మాట్లాడుతా అన్నారు మీరు. నిన్న మాట్లాడినాం, అన్నతో మాట్లాడితే 11 వరకు వస్తారా అన్నాడు. ఫోన్ చేసినావు కదా భయ్యా, నువ్వు ఫోన్ చేసి పిలిపించినావు కదా ఇప్పుడు బాబు వాళ్ళ ఇప్పుడు నాకు ఈ వీడియోలు చూసి నాకు భయం అవుతుంది. ఇప్పుడు నలుగురులో ఉంటాడు ఉండకపోతాడు, అసలు మీరు ఏం పెట్టుకొని వస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఏదో మీరు ప్లాన్ తో చేస్తున్నారు. ఏం లేదండి, 10 మంది ఉంటాడా? ఆ బండి చేపిస్తే అంతా లొల్లి చేపిస్తానని ఏమన్నా మాట్లాడిందా లేదా? చేయట్లేదంటే ఆయన ఇక్కడ లేడు. కట్టపిల్ల కాదక్క కట్టప్ప, నాకు ఈ విషయంలో టెన్షన్ అవుతుంది నా కొడుకు వల్ల. ఆడ ఎక్కడైనా సింగిల్ గా దొరికితే ఏమైనా చేసినా మాట్లాడుకుంది కూడా తెలియదు. వీడియోలు చూసినా కదా, వీడియోలు మీకు సపోర్ట్ స్టార్టింగ్ రోజే మాకు సపోర్టింగ్ వేసుకోలే కదా. అవునండి, దాని తర్వాత చేస్తున్నారు మీరు సడన్ గా అది అయిపోయిందండి. దాని తర్వాత మాట్లాడేసినాం, బండి ఇప్పిస్తా అన్నారు. దాని తర్వాత రోజు ఈయనకు దెబ్బ తాకింది, ఈయనకు దెబ్బ తాకింది అంటాను. మావానికి కూడా దెబ్బ మావానికి కాలు ఎరిగిందండి, కాలు ఎరిగింది. ఆయనకి ఇంక తేడా లేదు అన్న, మొన్న అన్నిటికీ ఏజ్ మాట్లాడుతున్నావు, మరి బండి ఇచ్చినప్పుడు ఏజ్ కొట్లాడానికి ఏజ్ మాట్లాడుతున్నావు, పండుగ ఏజ్ మాట్లాడతలేరు మీరు. చిన్నపిల్లలు ఎవడు గుద్దినా కూడా సైకిల్ మీద అతనే తగ్గుతుండే కదా అప్పుడు కూడా. స్పీడ్ ఏం రాలే అక్కడ. మొత్తానికి చేపిస్తారన్న, నేను ఒకటే అంటున్నా, మొత్తానికి చేపిస్తాను. హాస్పిటల్ ఉన్నాడు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థమవుతుంది? మేము చెప్పానన్నా ఆల్రెడీ కాల్ లేపకాలి దాన్ని ఒకసారి ఏదో మాట్లాడుకోవాలి, పెద్ద మనిషిని తీసుకొచ్చి మాట్లాడారు. బండి విషయంలో బండి వేసి చేపించేసండి. నేను రాలేదు, ఇమ్రాన్ అని వద్దన్నాడు. నాలుగు పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడుతున్నామండి. మా కొడుకుని కొట్టిరని చెప్పాడు. అదే 10 మందితో ఉండడు ఎప్పుడు. ఉన్నప్పుడు ఏమైనా గుంపేస్తున్నారు, ఒకరిద్దరు వస్తురా, గుంపేసుకొని వస్తున్నారు ఆయన. నడు మాట్లాడండి, బండి కావాలని అడుగుతున్నాం. అవునండి, నేను కంప్లైంట్ ఇస్తాను రండి. ఇవ్వండి.
ఏ మాట్లాడుకున్నంత కంప్లైంట్ ఎందుకు అంటే మాట్లాడుకున్నా మరి అప్పుడు ఎందుకు మాట్లాడారు ఏది అప్పుడే ముందే కంప్లైంట్ చేయాల్సింది ఏది నేను ఫోన్ చేసి అడిగితే ఇమ్రాన్ నన్ను రావద్దు అన్నాడు మేము మాట్లాడతాం ఒక్కసారి కాదు కదా మీరు ఇది 4వ సారి రావడం ఎన్నిసార్లు ఇట్లా బండి ఉన్నది కాబట్టి వచ్చి అడుగుతాను. మీరు మీకు ఒకటి అర్థమైతే అంటే బండి మీ దగ్గర పెట్టుకొని మీరు చేస్తారు ఇదంతా మీరు రప్పించుకుంటారు మెకానిక్ షాప్ మెకానిక్ షాప్ లో చూపండి మెకానిక్ షాప్ లో చూపండి మీ దగ్గర ఉంచుకొని చేస్తారు మెకానిక్ షాప్ లో ఎవరికి ఇవ్వలేదు మేమే బండి కొట్టేద్దామని చెప్పి ఉంచుకున్నాం. బండి గురించి కాదు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అట్లా ఉన్నట్టున్నది 10 కొట్టమని పోలీస్ స్టేషన్ కి రాగానే మంచిగా అయిపోతున్నా బండి మీరే అన్న వచ్చాక వరదాగిరు తాగినప్పుడు అన్నీ పట్టుకొని ఇక తాగినప్పుడు అని గట్టి తీసుకోవాల్సింది మరి గట్టి తీసుకోవాల్సింది ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేపి ఇట్లా పోయి ఇప్పుడు రాలేడు కదా ఈ రోజు అదే మొన్ననే చెప్తానండి మొన్ననే మరి ఇంతగానో ఊరికే తాగిన మరి కంప్లైంట్ ఇచ్చేయండి నడవండి కంప్లైంట్ ఇచ్చేయండి పెట్టుకొని తాగే పక్కన పెట్టుకొని బండితో పోయి ఆగండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోతే మళ్ళీ బబ్బుని తీసుకుపోతారు మళ్ళీ ఉన్నాయి చాలా నన్ను తీసుకోతారా ఏమని పెడతాను నన్ను కొట్టిరని చెప్పండి ఇప్పుడే పిఎస్ లో కేసు పోలీసులు అందరికీ వీడియోస్ చేస్తారని అందరికీ తెలుసు అండి, అవునా? వీడియో వీడియో చేస్తే తీసుకోపోతారు. సపోర్ట్ చేస్తారా? అక్కడ ఫస్ట్ వీడియోలోని కాదు ఫస్ట్ వీడియో వీడియోలో ముందు చేస్తుంటే- clear గానా? ఆ. వాళ్ళ సరే, బండి నువ్వు మైనర్ పని ఎట్లా బండి చేస్తావు? లేపాల నేనేం చెప్తున్నా సార్ పిల్లగాడి కోసం చూడవా నేనేం చెప్తున్నా సార్ వాళ్ళు కొట్టిన చూపిస్తారు వాళ్ళు చేసిన చూపించట్లే అని చెప్తాం ఏం చూపించట్లేదు అన్నిటి వీడియోలు ఎందుకు తీసుకుంటారు వీడియోలు ఎందుకు తీసుకుంటారు అన్నిటికీ మీకు తెలుసు కదా మీరు ప్రూఫ్ ఉండాలంటే మీరు తీసుకోండి బండి చేసి అయిపోతుంది మాకు అన్నీ ఎందుకు బండి కోసం బండి ఇచ్చా అంటే ఉత్తి బండి బాటికి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి లొల్లి ఎందుకు పెట్టుకున్నారు ఏం పెట్టలే అంటే మేము ఇప్పుడు ఎప్పుడు 10 మందిలో ఉండడు కదా ఎక్కడ ఒంటరిగా ఉంటాడు అప్పుడు అంటే మేము చదువుకున్నాము మేము జాబ్ చేసినాము మేము చదువుకున్న లేక లేరు ఈ రోజు లేరన్నా రోజు ఉండట్లేరు కొట్టనికి అంటే ఇద్దరు ఉన్నారు అంటే వచ్చి జస్ట్ మాట్లాడడానికి వచ్చినాం మేము అటు వెళ్తూ ఉంటే కనిపించారు మాట్లాడడానికి వచ్చినాం బండి గురించి సరే నిన్న ఎప్పుడు ఏమో విన్నా అన్నతో మాట్లాడుతున్నాడు కానీ అన్న కాలేజ్ చేసిండు మీరు దీన్ని చాలా గలీజ్ చేసుకుంటారు అర్థమైందా ఎవరెవరు కలిసి చేసుకుంటారు మీరే తీసుకోవాలి ఇగో కట్టప్ప ఇది ఈడతో కాదు గమ్మన్నాడండి మీరు మనం చేస్తున్నారు మామూలు కాదు కావాలని ఏదో మాట్లాడకు ఇగో పెడితే పెట్టు కానీ బండి మీద పెట్టుకోండి నాకు బండితో నన్ను కొట్టిరనే పెడతా మీరు వేసుకోరు బండి వేయాలని చెప్పి బండి కోసం కొట్టినామని మీరు వేసుకోరు అంటే బండి గురించి కొట్టిన ఎట్లా పెడతారు అంటే దాని తర్వాత మా అవును కూడా చెప్పేసి కొట్టిన అంటే మరి ఆయన ఎవరు ఉన్నారు వీడియోలు లేవు మరి వీడియోలు పంపారు మరి మేము పెట్టుకుంటాం వీడియో కాల్ చేసి చూపిమని మీ ఏమైందో వీడియో కాల్
కొట్లానికి వచ్చిరా మీరు? అరే ఏంటి చెప్పు, ఎందుకు ఎందుకు కొట్లానికి వచ్చిరా బాయ్? మీరు కొట్లానికి వచ్చిరా? నడు అరే నడు బాయ్, అప్రాజ్ బాయ్ వీళ్ళ ఇదే అవుతుంది. నడు మంచి నడు నడు వద్దుగా, మీరు కొట్లానికి వస్తారు రోడ్డు మీద తమాషా అవుతుంది. అరే నడు బాయ్, నడు. అరే అప్రాజ్ బాయ్ రుకోజు. అరే ఇడు బాగా, అరే ఇడు నడు, అరే ఇడు ఇడు, అరే అరే నడు వచ్చే. रुको 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 अपराध भाई आजा, अरे आजा अपराध भाई ता వచ్చే. आओ ఎవరు వచ్చిండు, ఎవరు ఫస్ట్ వచ్చిండు తెలుసా? నడు నడు బాండి నడు. అరే అప్రాధ్ భాయ్ ఇప్పుడు ఎవరు చెప్పేసి మీరు ఎవరు భాయ్ నా మీద కొట్టడానికి? మీరు ఎవరు భాయ్ నా మీద కొట్టడానికి? ఆపలే ఎవడాడు? మీరు ఎందుకు కొడతారు? ముందు పట్టుకుంది నువ్వా నేనా? ఏం పట్టుకున్నా నేను మాట్లాడుతున్నా పిలుస్తాడంటే ఇట్లా ఇట్లా గుంజుకుంటుండు. ఎందుకు గుంజుకుంటు? సరే వానికి కూడా స్టడీ ఉంది కదా, ఏమైతుంది ఏదైతుంది ఇక చెప్పేవారు తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు బాబు నీకు ఏమనలే రమ్మనిలే ఏమనలే వాళ్ళ మమ్మీ అడిగినాం అంతే. ఫోన్ ఎత్తట్లేదు. పెట్టేటోళ్ళు 10 మంది వస్తారు, మాట్లాడేటోళ్ళు 2 వస్తారు. 10 మంది కార్లో పెడతారా అన్న? 10 మంది మేము వచ్చింది ఎంతమంది అన్న? 4 వచ్చారు. మీరు 5 వచ్చినాం. కాదు బండి రాలే అన్న సీరియస్ అయ్యి ఒకటే మీరు చదువుకున్న వాళ్ళు అంటున్నారు. వచ్చినప్పుడల్లా ఒకరికి చెప్పి తీసుకొస్తారు, ఎగురు నుండి కొట్టుంటారు. బండి ఓకే అండి. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయండి, వాళ్ళు ఫోన్ చేస్తే అండి. ఇప్పుడు వచ్చి కూడా మేము ఏం వరలే, మేము వచ్చి వరలే అండి. అన్న ఫోన్ నిన్న ఎత్తిండు, ఈ రోజు 11 వస్తా అన్నాడు. సింగిల్ గా ఉన్నప్పుడు ఏమైనా అయితే మాత్రం పెద్ద చేస్తారంటే మీరు ఏదో వాంటెడ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఒక పేపర్ రాసియాలి, రేపొద్దు వీళ్ళు ఎవరికి కూడా మీ ఎవరికి ఏమవ్వదు వీళ్ళ వల్ల. ఎందుకంటే మీరెవరెవరో పెద్ద మనుషులు తీసుకొస్తున్నారు, మా ఆయన కథలు కూడా పెద్ద మనుషులు తీసుకొస్తున్నారు.
అంటే మీరు అన్నదే చేద్దాం. మీరు అన్నట్టే చేద్దాం. మా బండి ఇవ్వండి. బండి ఇచ్చిన రోజే మేము రాస్తాం పేపర్ 2 రోజులు ఓపి పట్టండి. సరేనా? ఇమ్రాన్ వచ్చిన తర్వాత మీ బండి వచ్చిందా? మేమే ఫోన్ చేస్తాం. 2 రోజులు ఓపి పట్టండి. ఓకే అంటే అట్లా బెటర్. ఎందుకంటే అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తున్నా అందుకే అన్న మేము అడగడానికి వచ్చినాం. ఏం వర్రాలి మీ ఫోన్ మీద సేల్ అయిపోలేదు మీరు వీడియో ఆఫ్ చేయమని వీడియో మీరు మాట్లాడితే ఎందుకు పెడుతున్నారంటే స్టార్టింగ్ రోజు వీళ్ళు వీడియో తీసుకుండగానే అయ్యింది కదా అది వచ్చింది కదా నెక్స్ట్ పబ్లిక్ అడుగుతాడు మా ఫాలోవర్స్ అడుగుతారు నెక్స్ట్ ఏమైందని దానికోసం మేము పెట్టుకుంటాం. సరే అంటే మీరు అన్నట్టు 2 రోజుల్లో బండి ఇప్పించండి. ఇప్పిస్తామన్నా కానీ ఏం మేమే చేస్తాము. వచ్చి మా సేఫ్టీ మేము రాయించుకుంటాం మీ సేఫ్టీ మీరు ఫ్రైడే రోజు అంటే ఫ్రైడే రోజు ఇవ్వండి. మళ్ళీ మీరు ఇక్కడ కనిపించదు ఈ రోజు నైట్ రేపు నైట్ వరకు వస్తాడేమో రేపు కూడా వదిలేసి అదే ఫ్రైడే.